స్పీడ్ వెళ్తుంది. థర్డ్ మోడ్ వచ్చేసరికి మీకు థర్డ్ మోడ్లో 50 నుంచి 60 కిలోమీటర్ స్పీడ్ అయితే ఈ వెహికల్ అయితే వెళ్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు పాస్ స్విచ్, హార్న్ బటను, సిగ్నల్స్ ఇండికేషను, ఇక్కడ బటన్స్ అయితే మాత్రం క్వాలిటీగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్. ఇంకా మీకు 2 హార్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు హార్న్స్. మోడ్స్ బటన్ అయితే ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ. అదేవిధంగా పాసింగ్ స్విచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ బార్ వచ్చేసరికి చాలా డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కన్సోల్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ వెహికల్కి సంబంధించిన ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది, అదేవిధంగా ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఇంకా వారంటీ, పైగా మీకు ఎన్ని సర్వీసులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ మేనేజర్ గారు అయితే ఉన్నారో ఆయన అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని సర్వీసులు అయితే ఈ వెహికల్కి ప్రొవైడ్ చేస్తున్నారో, అదేవిధంగా వారంటీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కంపెనీ 4 సర్వీసెస్ సార్, ఫ్రీ సర్వీస్. రెగ్యులర్ సర్వీస్ వచ్చి ఇంకో 6 సర్వీసులు ఉంటాయి సార్, మొత్తం 10 సర్వీసు. రెగ్యులర్ సర్వీస్లో మనకి 350 రూపీస్ తీసుకుంటాం సార్ మామూలుగా. ఫ్రీ సర్వీస్ అయితే 1 రూపీ కూడా కస్టమర్ పే చేసిన అవసరం లేదు. ఇకపోతే ఇది మనకి బ్యాటరీ వారంటీ ఆల్రెడీ చెప్పింది, మీకు తెలిసిందే. ఛార్జింగ్ పోర్టు, దీని ఛార్జింగ్ పోర్టు ఇక్కడ వస్తుంది సార్. ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మన అవసరమైతే బ్యాటరీ తీసుకుని రిమూవ్ చేసుకుని కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఎంసీబీ సార్. ఇది ఈ ఎంసీబీ ఆఫ్ చేసుకుని దీనికి ఉండే క్లిప్ తీసుకుని బ్యాటరీ తీసుకుని, ఇది బ్యాటరీ సార్. ఈ ఛార్జింగ్ డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. మనం ఎంసీబీ ఆన్ చేసుకుని డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం ఈ వెహికల్ని అయితే మనం రైడ్ చేసి చూద్దాం. రైడ్లో మీకు ఏ విధంగా నిజంగా ఈ వెహికల్ తీసుకొచ్చా లేదన్నది ఒకసారి రైడింగ్ రివ్యూలో అయితే నేను క్లియర్గా మీకు అయితే చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈఫిల్టో 7G వెహికల్కి మొత్తం 6 కీస్ అయితే ఇస్తున్నారు. 2 రిమోట్ కీసు, 4 అయితే జనరల్ కీస్ ఇస్తున్నారు. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టు బీ హానెస్ట్గా చెప్తున్నాను, ఈ వెహికల్ని నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎక్కువ సేల్ ఎందుకు పెరుగుతుందో నాకైతే ఈరోజు అయితే క్లారిటీ అయితే వచ్చింది. ఈ వెహికల్ అయితే మాత్రం రన్నింగ్ అయితే మాత్రం చాలా స్మూత్గా పరిగెడుతుంది. మీకు పెట్రోల్ వెహికల్కి ఈ వెహికల్కి ఏమాత్రం తేడా అయితే ఉండదు, చాలా స్మూత్గా అయితే రన్నింగ్ ఉంది. నాకు ఈ వెహికల్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే బ్రేకింగ్ చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. నేనైతే మాత్రం సస్పెన్షన్కి అయితే ఫిదా అయ్యాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మీకు 60 volts 2.5 kV